నుంచి 5 వచనాలు చదువుతున్నాం. నిలబడినట్లయితే వాక్యము దేవుడే అన్నాడు. వాక్యాన్ని మనం గౌరవించాలి. వాక్యముని ప్రేమించి ఆరాధించే వారిగా స్థితించే విధంగా ఉండాలి. మనుషులు గౌరవించుకోలేకపోవచ్చు, కానీ వాక్యాన్ని బట్టి మనం గౌరవించుకోవాలి. వాక్యం బట్టి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, వాక్యాన్ని మనం గౌరవించుకుని నిలబడతామో అప్పుడే వాక్యం మనం జరుగుతుంది. ఆమేన్. జకర్యా 14వ అధ్యాయము 1వ వచనం చదువు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభజింపబడెను. ఎలాగనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగం మంది చెరపట్టబడి పోదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్య జనులతో యుద్ధము చేయును. ఆ దినమున మన యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక ఏర్పడును. మీకు వందనాలు చెల్లించుకోండి. గుర్తు చేసుకుని ప్రభావ మీ వాక్యానికి లోబడిన జీవితంలో నడవడానికి ప్రభావ చదవబడినటువంటి లేఖనమును ప్రభావ దీవించండి తండ్రి. ఆ వాక్యమును ప్రభావ మా యొక్క సొంత మాటలు ప్రభావ మా సొంత ఆలోచనలు అర్థం చేసుకునేవి కాదు, కానీ ప్రభావ మీరే స్వయంగా జరుగుతున్న దానిని వివరించి వడ్డించగలుగుతారని కోరుకుంటున్నాము తండ్రి. సమస్తమును మీ చేతులకు మీరే పొందు యేసు వేడుకుంటున్నాము. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభజింపబడును. ఎలా అనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోతున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎలా అనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోతున్నాను. ఇది వాక్యం దేవుడు చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము మీద ఏం జరుగుతుంది? యెరూషలేము 1947 సంవత్సరంలో ప్రారంభించబడితే, ఆ యుద్ధం స్థాపించబడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం వాళ్ళకి యుద్ధం అంటే రోజువారీ దినచర్యలో కార్యం. పొద్దున్నే లేచి మొహం కడుక్కున్నట్టుగా, పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్ళినట్టుగా, రోజువారీ అన్నం తిన్నట్టుగా యెరూషలేములో ఒక యుద్ధం చేయడం అనేది వారికి పరిపాటి అయినటువంటి విషయం. ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఏమవుతుందంట?
దాంట్లో కూడా యెరూషలేముకి విజయం లేదు. దేవుడు ఫైనల్ ఏం చెబుతున్నాడు? నేను అన్ని జనులందరినీ సమకూర్చబోతున్నాను అంటాడు. ఎవరు అన్ని జనులు? ఎవరు చెప్పు? ఎవరు అన్ని జనులు? ఎవరు అన్ని జనులు అంటే ఎవరు? దేవస్తుతుల హల్లెలూయా. అన్ని జనులు అంటే ఎవరు? అని అనుకుంటున్నాం మనం. జనులు అన్ని జనులు అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే విగ్రహారాధికులు అంటారు. దేవస్తుతుల హల్లెలూయా. అసలు ఈ లోకంలో ఎవరు విగ్రహారాధికులు లేరు? ఎవరు విగ్రహారాధికులు కాకుండా ఉన్నారు? నేను అంటాను, నిజంగా కావాలంటే తెలుసుకోండి, గమనించుకోండి. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళేవాడు కూడా విగ్రహారాధికుడు. సిగ్గులేని జీవితంగా వస్తారు. ఎలాగంటే బైబిల్ పట్టుకుని ఆదివారం చర్చికి వస్తారు, ఏదో ప్రార్థన చేస్తారు. ఎందుకు వస్తారో తెలియదు, చర్చికి వస్తున్నాం అంతే. అలాంటి వాళ్ళు దేవుడికి అవసరం లేదు. దేవుడికి వాక్యము తెలియట్లా జనాభాకి. ఏంటంటే ఆదివారం ఏదో చర్చికి వస్తున్నాం, నేను గొప్పండి, నీ వాచ్ పెట్టుకుని చూసారా, నీ ఉంగరాలు పెట్టుకుని చూసారా, నీ మెడలో చైన్ వేసాను చూసారా, మంచి మంచి బట్టలు వేసాను చూసారా, నాకు 4 స్థలాలను చూసారా, నాకు 4 మిత్రులను చూసారా. ఇక్కడ ఏంటి ప్రమోట్ చేస్తున్నారు? మనం ప్రతి వారం మాట్లాడుకుంటున్నటువంటి విషయమే. ఏంటి ప్రమోట్ చేస్తున్నారు? తాను హెచ్చించుకోవటము, తాను ఏం చేస్తున్నారు? ప్రకటించుకోవటం. అదే సంతోషం, అదే సాటిస్ఫాక్షన్. మంచి ఇల్లు కట్టాను, నేను మంచి ఆహారం తిన్నాను, 10 మొక్కలు నేను అసలు భోజనాలు పెట్టాను. మా ఇంట్లో ఫంక్షన్ అయితే మామూలు పెట్టలా, నేను అలా చేశాను, ఇలా చేశాను. ఎవరికి కావాలి? నాకు వస్తుంది. నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు చాలామంది, మాకు అటు చేసాము, మేము అలా చేసాము, ఇలా చేసాము, మీకేం తెలుసు? ఎవరికి కావాలరా మీ సొల్లు అని అనేది నాకు అప్పటికి నేను హెచ్చరిస్తాను, మీ సోది ప్రసంగం నాకు చెప్పబాకండి. ఎందుకనంటే నాకు అవసరం లేదు. నువ్వు ఎలా బతికావు అనేది కావాలి. నీ జీవితం యథార్థత ఎలా ఉందో నాకు కావాలి. ఎలాంటి జీవితము? ఈ భూమి మీదకి నువ్వు అడుక్కుంటే వచ్చావు. దేవస్తుతుల హల్లెలూయా. తెలుసా విషయం? తల్లి గర్భమున శుక్రకణము ఫైట్ జరిగేటప్పుడు, ఒక యుద్ధం జరిగేటప్పుడు నేను ముందుగా వెళ్తాను అని ఒక బిడ్డ ఒక చర్చ జరుగుతుంది. దేవస్తుతుల హల్లెలూయా. మొదటిగా వచ్చిన బిడ్డ, రెండోసారి వచ్చిన బిడ్డ, మూడవసారి బిడ్డ, ప్రతి బిడ్డకి ఒక ఆత్మ, ప్రతిదీ చెమ్మే ఆమె. ప్రతి ఆత్మ సమానమైనది. నేను ముందుగా వెళ్తా, నేను తెలుస్తా. నేను దేవుడికి ఉత్తరవాదిగా వెళ్తున్నాను. దేవుని మహిమ కలుగును కాక. ఈ భూమి మీద సాతానుగాడు ఏదైతే దేవుని యొక్క స్థానాన్ని కొల్లగట్టడానికి వ్యూహం పన్నాడో దాన్ని పటాపంచలు చేస్తాను. నేను ఒక ఉత్తరవాదిగా వెళ్తా. ఆ సాతానుగాడు మాట్లాడే ప్రతి మాటకి, ఆ న్యాయస్థానం ముందు మాట్లాడే ప్రతి మాటకి నేను సమాధానం చెప్తాను అని మనం ముందు అక్కడ ఒక చర్చ జరుగుతుంది. ఒక బిడ్డకి చర్చ జరుగుతుంది. మొదటి తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ బయటకు వస్తుంది, తర్వాత ఇంకో బిడ్డ బయటకు వస్తాడు. ఈడంటాడు, బిడ్డ పెద్దగా ఉన్నవాడు పుట్టి తల్లి గర్భం నుంచి పుట్టిన మొదటి బిడ్డ ఏమంటాడు? రెండో వాళ్ళని, నేను నీకంటే పెద్దవాడిని. వీడు వచ్చే పని మర్చిపోతాడు, వీడు తెలియదు. అర్థమవుతుందా? దేవస్తుతుల హల్లెలూయా. నిద్రపోకండి. హలో ఏమండి? నిద్రపోక సంఘంలో నిద్రపోవద్దు. నిద్రపోయకుండా అయితే సంఘంలో ఉండాల్సిన అవసరం లేదు.
ఇది నిద్రపోయే సంఘం కాదు. ఇది ఈ కాలమే నిద్రపోయే కాలం కాదు. అలిసిపోయి శరీర సౌఖ్యం కోసం చూసేటువంటిది కాదు ఇది. ఇక్కడ మీకు వాక్యం చదవబడుతున్నది మీరు గమనించండి. స్త్రీలను చెడుపుదురంట, మానభంగం చేస్తారు. ఇక్కడ అవ్వనే సంఘాన్ని చెడుపుతుంది. అర్థమవుతుందా? దేవస్తుద్రహాలని కాలమే సంఘాన్ని చెడుపుతుంది. సౌఖ్యం, ఆనందం, సంతోషం. ఇది కఠినమైనటువంటి వాక్యం. సాయంకాల వర్తమానం ఆషామాషం అయితే కాదు. మీరు ఏదో ఊరకన వచ్చి కూర్చుంటే సరిపోయేది కదా. నేను చెప్తా వస్తున్నా మీకు తెలియదు. ఈరోజు వచ్చినటువంటి ఈ వాక్యం చదివింది ఏదో చదివాము వెళ్ళిపోయామనేటువంటి వాక్యం కాదు. దేవస్తుద్రహాలని అక్టోబర్ 10, 2022 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం మీద మరి పాలస్తీనా వాళ్ళు, మరి అదేవిధంగా గాజా వాళ్ళు దాడి చేసి కొంతమంది ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 నుంచి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. అనగా గాజా పాలస్తీనా వాళ్ళు మీద యుద్ధం జరుగుతూనే ఉంది. అక్కడ దేశాల మీద జరుగుతూనే ఉంది. దేవస్తుద్రహాలని మీకు నేను క్లియర్గా చెప్తున్నా, వాక్యము మీరు గమనించుకోవచ్చు. ఎందుకంటే ఎర్రన పెయ్యి వధించబడింది. దేవస్తుద్రహాలని ఎర్రన పెయ్యి వధించబడింది. ఒకసారి ఇంటర్నెట్లో అది కొట్టి చూడండి, అమెరికన్ డాలర్ అని చెప్పుకుంటుంది. మామూలు యూట్యూబ్ కాదు, మామూలుగా గూగుల్లో కొట్టి అమెరికన్ డాలర్ ఇమేజ్ తీయండి. ఈ ఫోన్లో చూసి అమెరికన్ డాలర్ ఇమేజ్ అని చెప్పి తీయండి. ఇప్పుడు అక్టోబర్ 10, 2023 జరిగింది. ఆ యుద్ధం ఎప్పుడు చల్లారలేదు, జరుగుతూనే ఉంది. వాళ్ళ మీదకి దేశాలు వెళ్తున్నవి, యుద్ధాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ అన్నిటి దేశాల మీద కూడా చేస్తున్నారు. ఆ ఫోటో మొత్తం ఇమేజ్ తీయి. ఆ ఇమేజ్లో ఏమున్నాయి? ఆ ఇమేజ్లో ఏముంది? అమెరికన్ డాలర్ ఇమేజ్లో మొత్తం అది కాదు. అమెరికన్ డాలర్ $1 తీయి. ఇదే మనకి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన మనం చెప్పండి. అంటే ఈ అమెరికన్ $1 మీద ఏముంది చూడండి. ఏమన్నా బొమ్మలు ఏమున్నాయి? పిరమిడ్. దేవస్తుద్రహాలని పక్షిరాజు పిరమిడ్. ఇప్పుడు మనకి ఏంటి వాక్యం ఏంటి? పిరమిడ్. ఈ పిరమిడ్ ఎందుకుంది? అపోస్తల పౌలు నుంచి 7 సంఘకాల బోధ మనకి దేవుడు తీసుకొచ్చాడు. దేవస్తుద్రహాలని ఎఫెసు సంఘం, స్వర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ కాలంలో సహోదరులు. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ తలరాయి కావాలి. దేవస్తుద్రహాలని తలరాయి అయిన ప్రేమ కావాలి. ఈ తలరాయి ఎవరై ఉన్నారు?
హానోకు నిద్రిస్తుండగా ఒక రాయి మీద తల ఒక రాయి మీద పెట్టుకున్నాడు. దేశ అది కన్నా ఉంటుంది తలరాయి మీద అలా తల పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఆయన పైకి ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, పైకి ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, పైకి ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. ఈ దర్శనం ఆమె పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు, దిగి వస్తున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు, దిగి వస్తున్నాడు. దేవస్థ మొదటిగా దేవుడితో పాటు పరలోక రాజ్యానికి నడిచి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఆమె దేవస్థ. ఆయన నడుచుకుంటే పైకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభా నా కుటుంబ సభ్యులందరూ కిందే ఉన్నారు, నా బంధువులందరూ కిందే ఉన్నారు, నేను వదిలేసి వచ్చేసాను నేను ప్రభా అని చెప్పేసానంటే ఆయన సరే దేవస్థ హాలి. మొదటిగా హానోకే దేవుడితో కలిసి నడిచిన వాడు. ఆమె అప్పుడు అక్కడ తలరాయి ఉంది. ఇప్పుడు వధువుకి తలరాయి ఉందా? దేవస్థ హాలి. భూమి మీద వధువుకు తలరాయి ఉందా? ఉందా? ఉందా లేదా? దేవస్థ లేదు. ఒలివల కొండ ఇమేజ్ కొట్టండి. ఒలివల కొండ ఇమేజ్ కొట్టండి. ఒలివల ఇమేజ్ చూసిందా? కొండ ఎలా ఉంది చూపించండి. ఎలా ఉంది? ఇప్పుడు ఇది ఒలివల కొండ ఎలా ఉంది? చూడండి ఒలివల కొండ ఎలా ఉంది? ఆ కొండ ఎలా ఉంది? ఒక జారుడు వల్ల లాగే అటు వాలుగా దేవుని మహిమ కలుగును గాక. ఏటవాలుగా ఉంటే ఆ రోజు హానోకు కొనుక్కున్నప్పుడు బల్లపరుపుగా ఉంది. బల్లపరుపుగా ఉన్నప్పుడు తలరాయి కావలసి ఉంది. తలరాయి పెట్టుకున్నాడు. ఇప్పుడు అది ఒక ఏటవాలుగా ఉంది. ఇప్పుడు తలరాయి కావాలా? ఇప్పుడు తలరాయి లేదు. దేవస్థానం అదవుతుందా? తలరాయి పెట్టుకునేది అక్కడ లేదు. అందుకని క్రీస్తు కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు దిగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇమేజ్ తెలుస్తుంది, జరుగుతున్న పరిణామం తెలుస్తుంది, వాక్ మైండ్ తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇది దాని మీద డాలర్ మీద ఏముంది? అక్షరాజు పిరమిడ్. అక్షరాజు పిరమిడ్ ఎందుకు పెట్టారు వాళ్ళకి తెలియదు. ఇది ప్రవక్త చెప్పినటువంటి విషయం. ఆమె పెళ్లి కుమారుడు మరియు భూలోకపు పరలోక పెళ్లి కుమారుడు మరియు భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్ గృహము. దేవస్థ గృహాలు అంటే నూతనముగా ఒక గృహము భూమి మీదకి రాబోతుంది. ఆ గృహంలో నీవు నేను జీవించడానికి ఆయన 12 గుమ్మములు, 12 పెద్దలతో, 12 పగడము ముత్యములతో సౌందర్యవంతమైనటువంటి సుందరవంతమైనటువంటి ఒక మందిరము నిర్మించిపోతున్నాడు. అది గృహం నిర్మించిపోతున్నాడు. ఆ గృహంలో నీకు నాకు స్థలం ఉండటం కోసము మనం మందిరానికి వస్తున్నాం. అర్థమవుతుందా? నిన్ను హెచ్చించుకోవడానికో నన్ను హెచ్చించుకోవడానికో వేషధారిగా ఒక బైబిల్ పట్టుకొని రావడానికో లేకపోతే ఎవరో ఏదో ఒక పానుకోవటం కోసమో లేకపోతే ఏదో భోజనం చేయటం కోసమో మందిరానికి రావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? దేవస్థ హల్లెలూయా.
అలాంటి వారికి దేవుడికి అవసరమే లేదు. అలాంటి వారిని దేవుడు శేషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె అలాంటి వారు దేన్ని కలిగి ఉన్నారు? వాళ్ళు అన్నిలై ఉన్నారు. ఆమె వాళ్ళే అన్నిలై ఉన్నారు. అన్నిలంటే ఎవరు? దేవుణ్ణి ఎరిగామనుకుని భ్రమిస్తున్నారే వాళ్ళు. ఆమె సంఘ శాఖల్లో ఉన్నారు. ఆమె సంఘ శాఖలకు వెళ్తున్నారు. ఆమె దేవస్థానాలు బ్రిటిష్ ఓ ప్రభుత్వం ఒక మత శాఖని భారతదేశంలో స్థాపించింది అనుకుంటున్నారు. దేవస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వము ఇక్కడ విద్య, వైద్యము, చైతన్యము, సంస్కరణ, ఒక రాజ్యము, సెక్షన్స్, చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికి భారతదేశంలో బ్రిటిష్ చట్టమే కొనసాగుతుంది. ఏ చట్టం మారలేదు, మార్చుకోలేదు, మార్చుకునే శక్తి కూడా నాలెడ్జీ లేదు. వీరు కొన్ని దోళ్ళు చేస్తారు, కొన్ని విచిత్రమైనటువంటి భావజాలను ప్రవర్తిస్తూ ఉంటారు. క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం అనేది మార్పు, మారు మనసు, పశ్చాత్తాపం. దేవుడు నిన్ను దేనికి అయితే భూమి మీదకి పంపించాడో అది చెయ్యకుండా నువ్వు జీవించిన జీవితం వ్యర్థమో నాయనా, నన్ను క్షమించు నాయనా, నేను పొరపాటున ఇప్పటి వరకు జీవించాను, ఇకపై నేను అలా జీవించదలుచుకోవట్లేదు, నేను నీ నామాన్ని కనపరచడంలోనూ, నీ నామానికి తగిన విధంగా ఉండటంలోనూ, నీ నామం వెలుగులో నేను జీవిస్తూ నేను కూడా ప్రకటిస్తాను అనేటువంటి ఒక ప్రమాణం చేయటమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమైనది. ఆమె చేసిన ప్రమాణాన్ని మనము జీవించడం కోసము ప్రయత్నం చేయాల్సి ఉంది. దేవుని ఆవగింతంత విశ్వాసంతో నువ్వు నేను పోరాడటం మొదలు పెడితే అప్పుడు ఆయన తుది పోరాటంలో నువ్వు ఓడిపోతున్నావు అని అనుకున్నప్పుడు ఆయన నీ పక్షాన్ని నిలబడతాడు. ఆమె ఇజ్రాయేలు ఎవరికి ఇష్టమైనటువంటి దేవుని రాజ్యమై ఉన్నది? దేవునికి ఇష్టమైన రాజ్యమే. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఎలా అనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్ని జనులందరినీ సమకూర్చబోచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి రాబోతున్నాయి. ఆమె ఇప్పుడు జరగబోతుంది అదే. హల్లెలూయా. ఎప్పుడు జరగబోతుంది అది? ఈ సంవత్సరం జరుగుతుందేమో అన్నటువంటి చాలా మంది పెద్దల యొక్క అంచనాలు, పరిస్థితుల ప్రభావాలు అలా ఉన్నాయి, వాక్యం అలా చెబుతుంది. కాబట్టి నేను విశ్వసించాలని తీర్మానం కలిగి ఉన్నా. ఆమె నేను విశ్వసించడం కోసం తీర్మానం కలిగి, నేను విశ్వసించాను కాబట్టి ఈ విషయాన్ని మేము మధ్య చెప్తున్నాం. ఆమె హల్లెలూయా. ఈ సంవత్సరమే అలాంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ప్రభావం చూపిస్తబోతుంది. హల్లెలూయా. పట్టణమును ఇండ్లు పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోదురు. హల్లెలూయా. పట్టణం అంటే ఏంటి? సుధోమం అనేటువంటి ఈ దేశమై ఉన్నది, ఈ ప్రపంచమై ఉన్నది. సగం మంది చెరపట్టబడతారు, సగం మంది మరణము చెల్లాచెదరబడతారు, రకరకాల పరిస్థితుల ప్రభావాలు వేరు చేయబడి. హల్లెలూయా. అది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది? కరోనా వచ్చి ఊరికి 10 మంది చనిపోతే ఆడిపోయారు. ఒక ఉగ్రత భూమి మీద జరుగుతుంటే ఎవరైనా గమనిస్తున్నారా? తెలుస్తుంది. హల్లెలూయా. మరి ఈ నెల మొదటి వారంలో 40 దేశాల్లో సమావేశం. ఒక దేశం 40 దేశాల్లో సమావేశం. భయం ఉందా? భూకంపాలు వస్తున్నాయి, భయం ఉందా? యుద్ధాలు వస్తున్నాయి, భయం ఉందా?
క్లౌడ్ బరస్ట్ వస్తుంది. భయం ఉందా? ఎప్పుడైనా చూసాము ఇవి? ఎప్పుడైనా చూసామా? క్లౌడ్ బరస్ట్ అనేది ఎప్పుడైనా విన్నామా? గడిచిన సంవత్సర కాలం నుంచి అయిపోయింది క్లౌడ్ బరస్ట్ అనేది. ఒక్కసారిగా వర్షం అట్లాగా ఉండబోతుంటే కొండలో నీళ్ళు పెట్టి పోస్తే మొత్తం స్పీడ్గా నీళ్ళు కింద కారిపోతుంది, దానికి ఉండపోతే వర్షం అని. ఇప్పుడు అసలు మేఘమే బరస్ట్ అయిపోతుంది. ఒక చెమ్ము తీసుకొచ్చి అటు పోసినట్టే, ఒక బకెట్ తీసుకొచ్చి అటు పోసినట్టే అట్లా బరస్ట్ అయిపోతుంది. దాని ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్లో కొన్ని వందల మంది చెప్పారు, కొన్ని ఊర్లు తుడిచిపెట్టిపోయి వస్తుంది హరడి. అక్కడ గుంటూరు, విజయవాడ, మన బాపట్ల, మన ప్రాంతంలో కూడా ఇప్పటికే వర్షం నిలిచింది. వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడు కూడా పడుతుంది వస్తుంది ఆల్రెడీ. జరుగుతున్న పరిణామాల మీద మనకేమైనా భయం ఉందా? నువ్వేమైనా చేయగలుగుతావా? వస్తుంది హరడియా. కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనల్ని మనం కనబరుచుకోవడంలోనూ హెచ్చించటంలోనూ దేవస్తుల హరడి. ఎంత ప్రయాస, ఎంత బాధ, ఎంత వేదన. ఒక మండేటువంటి ఒక కరపలు తీసుకొచ్చి కట్టెల పొయ్యిలో మనం అన్నం వండుకున్నప్పుడు ఆ కట్టెల పొయ్యిలో పొరలు పెట్టేసేసి అగ్గిపుల్ల వేసి మనం వెలిగించాం. మంట వస్తుంది. మనం వెలిగించగానే మంట కొద్దిగా ఎరిగి ఆగిపోయింది. మళ్ళీ అగ్గిపుల్ల వేసి మళ్ళీ కొద్దిగా ఏదో పెట్రోల్, డీజిల్ ప్లేస్లో వేసి మళ్ళీ ఏదో తొక్కు టిప్పి వేసి కానీ అట్ట మంట వెలిగింది, మళ్ళీ అయిపోయింది. అట్ట వెళ్ళిపోయింది, మళ్ళీ అయిపోయింది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఆ పొలంలో పనికి వచ్చే పొలలేనా? ఆ పొలంలో నువ్వు ఇష్టపడతావా? దేవస్థానం హల్లెలూయా. మందిరానికి కూడా వచ్చేవాళ్ళు అలా వస్తే దేవుడికి ఇష్టం లేదు. అలాంటి వారి కోసం కాదు మందిరం. దేవస్థానం హల్లెలూయా. తాను పూర్తిగా సంపూర్ణంగా అర్పించుకోవడం కోసమే మందిరానికి రావాల్సి ఉంటుంది. అదవుతుందా? కష్టంతో, వేదనతో, బాధతో దేవుడికి నువ్వుగా స్వచ్ఛందంగా సంపూర్ణంగా పరిపూర్ణ మనసుతో ఆనందంతో నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకో. ఆమె నువ్వు ఆ వెలుగులో దహనమవు. ఆమె ఆ నిత్య జీవమైన వెలుగులో దహనమవు. అప్పుడు నువ్వు కూడా ప్రకాశిస్తావు. హల్లెలూయా. అనగా కొద్దిగలంగా చూసుకొని పారిపోతే కొద్దిగలంగా అది ఏం చేస్తాం? తీసి పక్కన అర్థమవుతుందా? దేవస్తుల హల్లెలూయా. ఈరోజు కఠినంగా ఉండవలసిన సమయమే. కఠినమైన శిక్షణతో కూడుకున్నది ఆర్మీ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో కరెక్ట్గా లేకపోతే టయానికి లేకపోయినా, టయానికి పరిగెత్తకపోయినా, టయానికి చెప్పిన పని చేయకపోయినా, వారు బలిష్టంగా లేకపోయినా, సంసిద్ధంగా లేకపోయినా, నిరుత్సాహంతోనూ, నిర్లక్ష్యంతోనూ, అలక్ష్యంతోనూ ఉండే వారు దేవుడికి ఆ యొక్క ఆర్మీకి పనికిరారు. అలానే నువ్వు కూడా ఉంటే దేవుడికి కుళ్ళిపోయినటువంటిది, ఓడాగైనా మచ్చైనా లేని, కలంకం లేనటువంటి వధువుని దేవుడు ఏర్పరచుకోవడానికి ఆశపడుతున్నాడు. దేవస్తుల హల్లెలూయా. నీవు ఆ విధంగా ఉన్నావా లేదా అనేది నీ పరిశీలన అయి ఉంటుంది. దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నమ్ముకున్నట్టు కాదు, దేవునికి నీవుగా ఎంత స్వచ్ఛందంగా అప్పగించుకున్నావా అనేదే దేవునికి కావలసినది. దేవస్తుల హల్లెలూయా. నీవు ఆ విధంగా అప్పగించబడినప్పుడు సగం మందిని ఆయన వేరుకున్నప్పుడు
ఆ సగంలో నువ్వు మిగిలితే అప్పుడు నీ పక్షాన్ని వచ్చి దేవుడు నిలబడతాడు. ఆమె ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా ఆ జనులతో ఆ అన్ని జనులతో యుద్ధము చేయడు. శేషించిన వారు నిలిస్తే అప్పుడు వారితో పాటు దేవుడు యుద్ధం చేయడానికి వస్తాడట. ఎవరికి వస్తాడు? ఇజ్రాయెల్కి వస్తాడా దేవుడు? దేవస్థుతులు హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి వస్తాడు దేవుడు? ఎవరికి వస్తున్నాడు? అన్ని జనులతో వస్తున్నాడు. దేవస్థుతులు హల్లెలూయా. ఇప్పుడు అన్ని జనులతో పాటు ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నాడు. జరుగుతుంది. అదేనా? జరుగుతున్నా లేదా? దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ని అణిచివేయాలి, అనగదొక్కాలి, బాధించాలి అనేటువంటి దాంతోనే వారి దగ్గర డబ్బు, సమయమో, ఆలోచన, లేకపోతే ఇంకొక ఈ విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ప్రపంచం మొత్తం ఏకమై ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తుంది, జరుగుతున్నది. ఇప్పుడు నీ స్థానం ఏంటో నువ్వు గమనించుకో. దేవుని హల్లెలూయా. ఈ క్షణంలో, ఈ పరిస్థితుల్లో నువ్వు దేవుడితో ఎంత నిలబడాలో ఉండాలో గమనించుకో. దేవుని హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఆ పరిస్థితి జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంట? ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవల కొండ మీద ఆయన పాదములను ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టును, సగము కొండ దక్షిణపు తట్టున నాకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. తెలుసుకుంటారు? హల్లెలూయా. ఇప్పుడు ఒక మెత్తటి బురదలో నువ్వు కాలులో వేసావు, ఏమవుతుంది? అక్కడున్న మట్టి తూర్పు తట్టున, పడమట తట్టున, దక్షిణ తట్టున, ఉత్తర తట్టున జరిగి కాలు లోపలికి వెళ్ళి గుంట ఏర్పడుతుంది. దేవస్థుతులు హల్లెలూయా. ఒలీవల కొండ మీద కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆ మాదిరిగా కాలు ఉంచబోతున్నాడు. దేవస్థుతులు హల్లెలూయా. ఈ విషయం గత కొన్ని వారాల క్రితం కూడా చెప్పాను నేను. ఒలీవల కొండ మీద ఆ కాలు ఉంచిన సమయంలో ఎర్రని పేయితో వధించబడినటువంటి ఆ భస్మీపటమైనటువంటి ఆ యొక్క భస్మమును తీసి పాత భస్మం ప్రభువైన యేసు క్రీస్తు బలియార్పణ జరిగినప్పుడు ఉన్నటువంటి భస్మం కలిపి ఏం చేస్తారట? నీటిలో అవంతా కలిపి ఆ నీళ్లు మొత్తము కూడా చిలకరిస్తారు. హల్లెలూయా. ఆ ఒలీవల కొండ పైన ఏర్పడినటువంటి లోయలో 144,000 మంది మాత్రమే నిలబడతారు. ఆమేన్. ఆ 144,000 మంది మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నవాడు. ఆమేన్. ఆ 144,000 మందికే నిజమైన వాక్యం తెలుస్తుంది, అభిషేకం తెలుస్తుంది, క్రీస్తు రాకడ తెలుస్తుంది, మెస్సయ్య వచ్చాడని గమనించగలుగుతారు. దేవుని హల్లెలూయా. ఇప్పటికీ ప్రభువైన యేసు క్రీస్తు ఇజ్రాయెల్ దేశంలో అప్పగింపబడిన సిలువలో ఆయన వేలాడాడని, ఆ మానుడు ఆయన వేలాడాడని, సర్పమును చితకబాదాడని ఇజ్రాయెల్ దేశానికి ఇప్పటికీ తెలియదు. ఆమేన్. దేవుని హల్లెలూయా. వారి సువార్తను అంగీకరించారు. ప్రభువైన యేసు క్రీస్తు సువార్తను వారు ఇప్పటికీ అంగీకరించారు. ఎందుకంటే వారికి రోకలు ఇచ్చి అబద్ధమును అక్కడ ప్రకటించారు అక్కడ ఉన్న పెద్దలు. ఆమె ఈ అబద్ధము ప్రకటించినటువంటి పెద్దలని ఇప్పుడు దేవుడు తిప్పడం కోసము, అక్కడ ఉన్నటువంటి జనులు దేవుని తట్టు తిప్పడం కోసము 12 మంది శిష్యులు ఏమయ్యారు? తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమర దిక్కున, ఉత్తర దిక్కున వెళ్ళారు. ఇప్పుడు ఆయన అడుగు ఈ ప్రపంచం మొత్తం మీద ఉంది. ఇది కనపడట్లా. ఆమె రేపు కనబడేటువంటి దృశ్యంలోకి రాబడే అడుగు అందరు కనబడుతుంది. అది చూసిన తర్వాత ఇంకెవరు లేరు, ఉండరు. ఆమె తీర్పులోకి వెళ్ళిపోతారు. దేవస్థుతులు హల్లెలూయా. దీనిలోకి మనం వెళ్ళేటప్పుడే మనము
అన్ని చెరువుల్లో ఉన్నటువంటి వధువుని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఆ 1,44,000 మంది అక్కడ కనబడతారు. అర్థమవుతుందా? దేవుడు రాకడని చూసేది వారు. ఆ దేవుడు రాకడిని చూసే ముందుగానే దేవుడితో సఖ్యత కలిగి ఒక వెలుగుగా ప్రకాశించి ప్రపంచం మొత్తం మీద క్రీస్తుకి ఈ వీరు వారసులే అనేలాగా జీవించటమే ఈ వధువు ఈ యొక్క సాయంకాల వర్తమాన యొక్క ఉద్దేశం ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఏదో వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, లేకపోతే వెళ్ళిపోయాము, ఇక వాక్యం చెప్పింది చెప్పినట్టు యాస్టీస్గా జీవించటమే ఆ నిత్య జీవము. వీళ్ళు క్రీస్తుని బట్టి జీవిస్తున్నారు. క్రీస్తు ఇలా ఉన్నాడా, క్రీస్తు ఇలా జీవించాడా, క్రీస్తు అద్భుతాలు చేశాడు, క్రీస్తు అసలు మెరాకిల్స్ అన్ని చేసి చూపించాడు, ఆయన దేవుడు ఆయన స్వస్థతలు వచ్చేసినాయి. స్వస్థతలు ఇవ్వడానికి దేవుడు నీకు నాకు వరం ఇచ్చాడు. ఆమె మన బాడీలో ప్రతి రోగాన్ని ఎదిరించగలిగే శక్తి యాంటీబయాటిక్ మనకు ఉంది. అది ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు. దాన్ని సరైన రీతిలో కాపాడుకుంటే ఏ రోగం రాదు. అర్థమవుతుందా? దేవసుధరాలు దాని సరైన రీతిలో మనము జీవించడానికి ఆహార నిబద్ధతలు పాటిస్తే మనకి ఏ రోగమో రాదు. అది సరైన రీతిలో బాడీ ఎక్సర్సైజ్ ఉంటే ఎటువంటిది రాదు. నిద్ర సరైన సమయంలో నిద్రపోయి సరైన సమయంలో ఉదయకాలంలో నిద్ర లేసి సరైన సమయంలో మనం ఆహారం భుజిస్తూ సరైన క్రమం కలిగిన జీవితంలో ఉంటే మనకి ఏ అవసరం లేదు. అర్థమవుతుందా? అదే క్రమం నేర్పించమని చెప్పేసి అయితే ఆ క్రమం నేర్పించడం కోసమే 11 మంది శిష్యులు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. దేవస్థానుడు ఇష్టానుసారంగా తినమని వాక్యం ఎక్కడ చెప్పిందా? అర్ధరాత్రులు తినమని ఎక్కడ చెప్పిందా? ఎక్కడ వాక్యం చెప్పిందా? ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాన్ని జీవించమని చెప్పి వాక్యం ఎక్కడ చెప్పిందా? శరీరానికి అలవాటు లేనటువంటి మత్తుపానీయాలు సేవించమని చెప్పి చెప్పిందా? అబద్ధపు జీవితాన్ని కలిగి జీవించమని వాక్యం చెప్తుందా? ఏం చెబుతుంది వాక్యం? నువ్వు కఠినంగా జీవించు. ఎందుకు చెబుతుంది అన్నమాట? నిన్ను ఒకవేళ ఈ లోక ఆశలకు ప్రేరేపించే విధంగా, ఆస్వాదించే విధంగా, లాక్కెళ్ళే విధంగా జీవిస్తే వారిని దూరపెట్టు. అయితే వారిని నువ్వు దూయిపట్టద్దు. వారి మీద నువ్వు ద్వేషం పెంచుకోవద్దు. వారికి ప్రొవైడ్ యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు యొక్క సువార్త తెలిసే విధంగా నువ్వు ఆయన చెప్పడం కోసం ప్రయత్నం చేయి. వారి మనసును కష్టం కలిగే విధంగా, అభ్యంతరపరిచే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం రా. మనం ఆ విధంగా జీవించాల్సిన అవసరం లేదు. అలా మనం వాళ్ళకి నచ్చటం కోసము వాడు మందు తాగుతున్నాడు, వాడితో కలిసి కూర్చుని మందు తాగిగా మనం చెప్దామని అనుకుంటే వస్తుంది ఖాళీ. అర్థమవుతుందా? అయితే వాడు అబద్ధం ఆడుతున్నాడు, వాడు డబ్బు సంపాదించుకునే విధంగా ఉన్నాడు. వాటితో మనం సావాసం చేయాలంటే మనం కూడా డబ్బు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ అవసరం లేదు. వాడు తప్పు చేస్తున్న దానికి మనం కూడా తప్పులోకి వెళ్ళి మనం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మనం ఎలా ఉన్నామో అలా ఉండి వారిని మనం అభ్యంతరపరచాల్సిన అవసరం లేదు. వారి కోసం ప్రార్థించమని దేవుడు నీకు నాకు చెప్పాడు. వారి కోసం మనం ప్రార్థిస్తూ వారికి వీలైనంత వరకు తెలియపరచడం కోసం మనం ప్రయత్నించాలి. దేవస్థలు హల్లి అది క్రైస్తవం. అది క్రీస్తుని నీలో నుంచి కనపరచబడడం. నిన్ను అభ్యంతరం వచ్చిన వాడి పట్ల నువ్వేమి కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను కించపరిచిన వాడి పట్ల నువ్వేమి వేరే చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే నిన్ను కించపరిచేయడం అంటే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువేసి సమాజం దేవస్థానాలు నిన్ను కించపరచడమే జరుగుతుంది, నిన్ను తిట్టడమే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మొహం మీద ఉమ్మేసింది సమాజం దేవస్థానాలు. ప్రభువైన యేసుక్రీస్తు మీద 5,700 కొరడా దెబ్బలు కొట్టింది సమాజం దేవస్థానాలు.
13 ముళ్ళు కిరీటం యొక్క ముళ్ళులు గుచ్చుకునే హల్లెలూయా. ఆ గాయాలు, ఆ శపం మీద పడిన గాయాలు, ఆ రక్తం కారిన దానితో పోల్చుకుంటే నీకు నాకు జరిగినటువంటి అవమానాలు, లేకపోతే నీ యొక్క ప్రాధాన్యత తగ్గించే విధంగా, నా ప్రాధాన్యత తగ్గించే విధంగా మరి ఈ లోకంలో మాట్లాడిన మాటలు, క్రియలు, ఆలోచనలు, ప్రేరేపణ ఏదైనా ఉందంటే అవన్నీ కూడా ప్రభావంతో కూడా ఉంటుంది. అందుకని మనం తగ్గించుకొని సరి చేసుకునే వారి ఆ యొక్క వెలుగులో, ఆ నిత్య జీవమైన వెలుగులో నేను ఉండటం కోసమే దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తున్నాడు. కొండ మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు పొగగా మీకు ఆ కొండ లోయలనికి పారిపోదురు. మీరు యూదారాజు అయిన ఉజ్జియా దీనములలో కలిగిన భూకంపములను మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు మీతోనూ కూడా పరిశుద్ధులందరూ వచ్చిదురు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అవుతుందా? ఆ ఒలివల కొండ మీద పాదం మోపినప్పుడే ఆ దేవుడి యొక్క ప్రత్యక్షత కనపడుతుంది. అప్పుడు వరకు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఒక రహస్య రాకడై ఉన్నది. ఆమె మేఘంలో దర్శించుకున్నట ఒక రహస్య రాకడై ఉన్నది. అదే ప్రణహంగా చెప్పింది దేవుడు. హల్లెలూయా. ఈ ప్రపంచము ఇక వర్తమానం గ్రహించిన వాళ్ళు రహస్య రాకడలో ఉన్నారు. దొంగ వలె వచ్చే రాకడని చూసేవారిగా ఉండాలి. దేవుడు. హల్లెలూయా. దొంగ చెప్పి రాడు. మేఘంగా వచ్చినటువంటి రాకడే ఈరోజు నీ మధ్య నా మధ్య ఉన్నది. దేవుడు. హల్లెలూయా. ఈ రాకడని నువ్వు నేను గ్రహిస్తే దేవుని చిత్తానుసారంగా మనం జీవించడం కోసము ఎంతో బాధ్యతతోనూ, ఎంతో ఆనందముతోనూ, శంకులేస్తూనూ, గంతులేస్తూనూ జీవించేటువంటి సమయం అయినది. ఆమేన్. అర్థమవుతుందా? రాకడలో మనము ఎత్తబాటులోకి వెళ్ళామని కొంతమంది అనుకుంటున్నారు. ఆ ఎత్తబాటు వస్తే ఏంటి? ఆ రాకడ ఏంటి? ఆ రహస్య రాకడ ఏంటి? తెలుస్తుంది. హల్లెలూయా. ఆ రాకడ ఎంతకాలం ఉంటుంది? అది నువ్వు గ్రహించినప్పుడు, అది నిజం నమ్మినప్పుడు నీ యొక్క మాట తీరు ఎలా ఉండాలి? క్రీస్తు ఎక్కడైనా కొట్టాడా? క్రీస్తు ఎక్కడైనా తిట్టాడా? ఆయనకన్నీ తెలుసు. దేవుని హల్లెలూయా. ఒక వ్యక్తిని కాపాడటం కోసము ఆ దోణిలో ప్రయాణం చేసి సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకు తెలుసు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. మరి నువ్వు నేను ఆ విధంగా ఉంటున్నావా? తన శిష్యులు వచ్చి మమ్మల్ని చంపడానికి వస్తున్నారా అంటే, ఈరోజు నిజంగా రాకడ నీకు గ్రహిస్తే, ఈరోజు వర్తమానంలో ఉన్నటువంటి వాళ్ళు రాకడ జరిగిపోయిందని కొంతమంది, అది నువ్వు నిజంగా గ్రహిస్తే, ఆ రాకడ నువ్వు తెలుసుకుంటే, ఆ మర్మము నీకు గ్రహించబడితే, నువ్వు నిజంగా ఎంత స్వాభావికం కలిగి ఉండాలి, శాంతి స్వభావం కలిగి ఉండాలి, ఎంత జ్ఞానంతో ఉండాలి, ఎంత ముందు చూపు కలిగి ఉండాలి, ఎంత యెహోవాను దర్శనం కలిగి ఉండాలి. యెహోవాను దర్శనం కలిగిన వాడు మూర్ఛలు పడిపోవాలి కదా. ఆమేన్. హల్లెలూయా. ఆ తగ్గింపు, ఆ జ్ఞానంతో ఉండాలి. సంఘానికి బోధించాలి. ఇప్పుడు సంఘంలో ప్రతి ఒక్కరు ఉంటారు. దెయ్యం ఆత్మలు ఉంటాయి, దేవుని ఆత్మ కలిగిన వారు ఉంటారు. హల్లెలూయా. దేవుని ఆత్మ సంబంధికులు దేవుని మాట వినను గాక. ఆమేన్. దెయ్యం సంబంధికులు దెయ్యం ఆత్మలను కలిగిన వారు దెయ్యం మాట వింటారు. దేవుని మాటలు విన్నవారు నిత్య జీవులకు వెళ్తారు. దేవుని హల్లెలూయా. దేవుని మాట వినని వారు ఏమవుతారు? ఆ శ్రమకు అప్పగింపబడతారు. దేవుని హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చేయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21:14 వచనం చదవండి. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లను కనబడుచున్నది. 17 వచనం చదవండి. మరియు అతడు ప్రాకారమును కొలవగా
అతని మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతే. ఆమె అర్థమవుతుందా? ఈ కొలతల గల ప్రాకారము నీ కొరకు నా కొరకు దేవుడు ఆ భూమి మీద మరి నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క ఇల్లు అయి ఉన్నది. ఆమె 19వ వచనం చదవండి. 19వ వచనం. ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైనవి, నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదట పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజరీతి శుద్ధ సువర్ణము అయిన స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క మందిరము ఏ విధంగా నిర్మించబడుతుందో, రేపు నిర్మాణం ఏ విధంగా జరగబోతుందో దేవుని హల్లెలూయా. ఆ యొక్క 3వ మందిర నిర్మాణం జరిగేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణము జరగబోతుంది. దేవుని హల్లెలూయా. ప్రకటన 22వ వచనం కానీ 26వ వచనం చదవండి. ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నది. ఆ పట్టణములో ప్రకాశించుటకే సూర్యుడైన చంద్రుడైన దానిలో కత్తరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రవశించినది. గొర్రెపిల్లయే దానికి దీపం. జనులు దాన్ని వెలుగునందురు సంచరించుతూ భూరాజులు మహిమ దానిలోనికి తీసుకునేది. భూరాజులు తన మహిమ దానిలో తీసుకొస్తారు. ఇక్కడ సూర్యుడ యొక్క వెలుగు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు వెలుగు ఇక్కడ నీకు నాకు దీపం అయి ఉన్నది. ఆమె ఆ యొక్క వాక్యపు వెలుగు నిన్ను సరైన మార్గంలో జీవించినప్పుడు ఆ యొక్క గుమ్మములను దాటించి ఆ యొక్క మందిరంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. దేవుని హల్లెలూయా. ఆ మందిరంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడే ఆ రాజ్యము పరలోక రాజ్యం విందుపరిన తర్వాత ఈ భూలోకములో జరగవలసిన 1000 ఏండ్ల పాలనలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నిన్ను నన్ను చెప్పుతున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆ సువర్ణ దీపముల వలె, ఆ సువర్ణ యొక్క గుమ్మముల వలె, ఆ సువర్ణ రత్నముల వలె, ఆ సువర్ణ మరి కెంపుల వలె, ఆ యొక్క రాళ్ళ వలె, మెరిసేటువంటి రాళ్ళ వలె నిన్ను నన్ను దేవుడు చెక్కి వాటికి గుమ్మాలకి అక్కడ ఏం చేస్తాడు? బతుకుతున్నాడు. దేవుని హల్లెలూయా. అద్దుతున్నాడు. దేవుని హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితం ఉన్నప్పుడు ఆ క్రీస్తు నీకు దీపం అయితే ఇప్పుడు ఏమవుతుంది? నువ్వేమవుతావు? దేవుని హల్లెలూయా. ఏమవుతావు? ప్రకాశిస్తావు. ఆమె వెలుగుగా ప్రకాశిస్తావు. అవునా కదా? ఇప్పుడు ఒక దీపం ఇక్కడ పెట్టి చుట్టూరు అద్దంలో రాళ్ళు రప్పులన్నీ పెట్టండి. ఈ వెలుగు ఆ మీద పడినప్పుడు మిలుకు మెరిస్తే నువ్వు మరి నువ్వు నేను ఆ విధంగా జీవించడం కోసమే కదా దేవుడు నిన్ను నన్ను చెబుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? నా రోగం నయం చేయి ప్రభువా, నాకు స్వస్థత ఇవ్వు ప్రభువా, నాకు డబ్బులు ఇవ్వు నాయనా, నా ఇల్లు కట్టుకోవాలైనా, నా కారు కొనుక్కోవాలైనా, ఇదిగో మా చుట్టం ఆడు పెద్ద వస్తువు కొన్నాడు, ఆ వస్తువు కంటే నేను గొప్ప వస్తువు కొనాలి, వాడికంటే నేను గొప్పగా ఉన్నాను, వాడు బ్రాస్లెట్ చేయించాడు, వాడు అంగుళం మందంలో చేయించాడు, నేను 200 మందంలో చేయించాను. ఇవి ఈరోజు మన కోరికలు మందిరంలో. హల్లెలూయా. ఇవి మన ప్రార్థనలు. అయ్యా నిన్నే నమ్ముకున్నాను కదయ్యా, నాకెందుకు చేయట్లేదు? నాకు చెయ్యయ్యా.
నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వు చేస్తేనే మరి. నిన్ను నమ్ముకుంటే నువ్వు ఏమవ్వాలి? ఆ కాంతి నీ మీద పడుతుంది కదా, అది నీకు విశ్వాసం ఉండాలి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క మహిళ సమర స్త్రీకి మరి ఋతుస్రావం ఆగకుండా 12 సంవత్సరాలు ఋతుస్రావం ఆగకుండా ఉంటే రక్తం కారిపోతున్నప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తును తాకాలనేటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆనందము, సంతోషము ఆయన చెయ్యిల ఎత్తేలోపు ఆయన యొక్క చివరి ఆ యొక్క వస్త్రం యొక్క చివరి భాగం తాకితే స్వస్థత కలుగుతుంది. ఆమె అది తాకినందువల్ల జరిగిందా? ఆ తాకాలనేటువంటి ఆశతో చేస్తే కలిగిందా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమండి, నేను రోజు వస్తున్నానండి హాస్పిటల్కి, రోజు మీరు చెప్పినటువంటి అన్నీ చేస్తున్నానండి, మీరు చెప్పిన అన్ని మందులు వేసుకుంటానండి, టైం తప్పకుండా. డాక్టర్ గారు, ఈ పిల్లలు వేసుకుని నిజంగా తగ్గిద్దా? డాక్టర్ గారు, ఈ బిళ్ళలో అసలు ఏం కలుపుతున్నారంటో, ఇది నిజంగా తయారు చేసేది కరెక్టేనా? డాక్టర్, దీంట్లో అసలు మంచినీళ్ళు వేసుకోవాలా, పాలు వేసుకోవాలా? ఇది పొద్దున పూట వేసుకోవాలా, 11 గంటలకు వేసుకోవాలా, 10 గంటలకు వేసుకోవాలా, 9 గంటలకు వేసుకోవాలా, లేదా 9:30కి వేసుకోవాలా? ప్రతిరోజు వెళ్ళి డాక్టర్ అని అనుమానిస్తుంటారు. అప్పుడు డాక్టర్ ఏం చెబుతాడు? అయ్యా, ఈ మందు వేస్తే తగ్గిద్దని విశ్వాసంతో నువ్వు వేసుకుంటే నీకు తగ్గిద్ది, అందుకంటే చేయగలిగింది. హల్లెలూయా. మన అనుమానమే, మన భయమే మనకి పెద్ద పెనుపోతాం. అందరూ తెలిసిన విషయమే. మందు పిల్లలు వేసుకోవడంలో కూడా విశ్వాసం ఉంటేనే నయమవుతుంది. మందు వేసుకోవడంలో కూడా విశ్వాసం ఉంటేనే నయమవుతుంది. నువ్వు నమ్మకంతో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తేనే అప్పుడు ఆపరేషన్ నువ్వు చేయించుకుంటే నువ్వు స్వస్థత పొందుకుంటావు. అని క్రీస్తు విశ్వాసం నువ్వు లేకుండా, క్రీస్తుని నువ్వు సరైన మార్గంలో, క్రీస్తు మార్గంలో నడవకుండా, క్రీస్తు వాక్యమును గ్రహించుకోకుండా నువ్వు జీవిస్తే ఉపయోగం ఏంటి? హల్లెలూయా. యోహాను సువార్త ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రి ఇకెన్నడూ ఉండదు, దీపకాంత అయిన సూర్యకాంత అయినను వారికి రాలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగములు రాజ్యము చేయుదురు. నిజంగా క్రీస్తుని ఎరిగి ఉంటే ఆ రాత్రి ఏదో పగలేదో ఏం తెలియదు. యుగములు క్రీస్తు యొక్క నిజమైన వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది. దేవుని హల్లెలూయా. ఆ విధమైనటువంటి జీవితం మనం ప్రకాశించబడేటువంటి జీవితంలో దీపకాంత అయినను సూర్యకాంత అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడైన వాక్యమే ఆ యొక్క మనిషి మీద ప్రకాశించవలసి ఉన్నది. దేవుని హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యము జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన వాడిని, నన్ను నమ్మిన వాడు ఏమవుతున్నాడంట? నా మాట విని నన్ను పంపిన నుండి విశ్వాసముంచువాడు నిత్య జీవము కలుగువాడు. ఆయన నమ్మితే అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మటం అంటే, క్రీస్తును పంపినటువంటి ఎవరైతే దేవుడు సర్వము ఆత్మతో ఆదియందు ఆత్మతో ఆ వాక్యమును ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ వాక్యమందు రక్షించబడతారని దేవుని హల్లెలూయా. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరణంలో నుంచి జీవంలోని, ఈ శరీర మరణము తాత్కాలికమైనదే కానీ ఆ నిత్య జీవంలోనికి నీవు నేను ప్రవేశించాలని అనేటువంటిది దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు మరణంలోకి వెళ్ళినప్పుడు
సిలువలో మరి ఆయన మృతుడైనప్పుడు ఆయన మరలా లెగిసి ఆయన ఆ కొండ మీదకి వచ్చి తన యొక్క శిష్యులు మరి 12 మంది శిష్యులతో కూర్చున్నప్పుడు, నా శరీరం తాకండి, శరీరం కలిగి ఉన్నానా, మీ దగ్గర ఉన్నదేదో నాకు పెట్టండి, నేను తిని తినగలుగుతాను అని వాళ్ళకి రుజువు పరిచయం. ఆమె ఆయన శరీరం కలిగిన వాడు, రక్తమాంసం కలిగిన వాడు, నిత్యమైన పునరుత్థానం కలిగి ఉన్నటువంటి వాడుగా రుజువుపరిచిన దేవుడు ఏమిడు. ఆమె ఆ మాదిరిగా నేను ఈరోజు పడిపోయినటువంటి వధువు మరీ పునరుత్థానం కాబడటం కోసం నీ శరీరం అయితే కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది, నశించిపోతుంది, కానీ నీ నిత్య జీవము మరలా నిన్ను కనబరచబడుతుంది. ఆ రాజ్యము శాశ్వతమైనది. ఆమె ఈ తాత్కాలికమైన శరీరక ఆలోచనలతోనూ, ఈ యొక్క లోకమైనటువంటి ఆశలతోనూ, ఈ లోక జీవితంలో నేను కనబరుచుకునేటువంటి ప్రయాసము వ్యర్థమైనది. ఆమె అది నేను గమనించాలనేటువంటి దేవుడు నీకు నాకు ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. 207 పేజీ తీయండి. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల పట్టణమునకు కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. తెలుస్తుంది హల్లెలూయా. ఈ పట్టణం కోసం అబ్రహామే ఎదురు చూస్తాడంట. ఆమె అబ్రహామే ఎదురు చూశాడు. కానీ ఆ అబ్రహాముకి మరి నీ మధ్య నా మధ్య ఉన్నాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడంలో మనం చనిపోతాం కదా, మనం మృతులు అయిపోతాం కదా అని చెప్పారు. అబ్రహాం నీ మధ్య నా మధ్య ఉన్నాడు. ఇప్పుడు కనబడుతున్నాడా? హల్లెలూయా. కానీ నువ్వు చూడగలుగుతావు. నిజమైన ప్రార్థనా బలంతో ఉన్నప్పుడు అబ్రహాము ఇంకా సజీవుడిగానే నీ మధ్య నా మధ్య ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. ఆమేన్. ఆ యొక్క దానియేలు ఉన్నాడు, ఆ దావీదు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. వారు శరీరధారులుగా లేరు కానీ నిత్యజీవము కలిగి ఉన్నారు. ఆమేన్. వాళ్ళు ఆ పట్టణం చూడాలని ఆశ కలిగి ఆ జీవించిన జీవితం నేను జీవించడానికి ఆ నిజమైన మార్గంలో జీవించడం కోసం ఆ నిత్య జీవాన్ని మనం, ఆ యొక్క వెలుగును మనం ఎందుకు కలిగి లేకుండా ఉంటున్నాము? మనలో ఎక్కడ బలహీనత ఉంది? ఆ బలహీనతను మనం ఏ విధంగా ఇప్పుడు నిర్మూలన చేసుకోవాలి? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది నేను అలా ఉండలేకపోతున్నాను, ఇలా ఉండలేకపోతున్నాను. నథింగ్ బట్ అందరూ దేవుడికి వారసులు కావాలనేది ఆయన ఉద్దేశం. ఆమె అందరూ ఆయన యొక్క పిల్లలుగా ఉండాలని ఆయన నన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు తినాలనుకుంటున్నాడు. ఆమె ఆయన రుచి ఎరిగినప్పుడు ఆయన నిత్య జీవములో మనము ఆ రక్తములో ఆ యొక్క ద్రాక్షరసమును మనం సేవించినప్పుడు, ఆయన శరీరాన్ని సాదృశ్యమైన రొట్టెని విరిచినప్పుడు, దానిలో మనం పాలువలసినప్పుడు ఆయన నిత్య జీవం మనలో ఉన్నదనేది మనం నమ్మాలి. ఆమె ఆ రక్తము నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిలో ఉన్నది, ఇప్పటికీ వేడి కలిగి ఉన్నది. ఆ రక్తము నీలో నాలో రక్షిస్తుంది. ఆమె ఆ క్రింద ఆ రక్తము ఆ యొక్క క్రీస్తు కింద మనం జీవించినప్పుడే నిజమైన వాక్యమును మనం గ్రహించగలుగుతాం. ఆ వాక్యంతో మనం జీవించగలుగుతాం. హెబ్రీ రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన పత్రిక, హెబ్రీలు ఒక చేయి పెట్టుకుని ఉంచుకోండి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తినో అలాగునే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. ఆ సర్పాన్ని మోషే ఎలాగైతే ఎత్తాడో ఇక్కడ క్రీస్తు కూడా నన్ను ఆ విధంగా ఎత్తుతున్నాడు. ఆమేన్. నీవు నేను ఆ విధంగానే ఎత్తబడాలి. అది సర్పం,
ఇది సర్ప సంతానం. ఆమె అదవుతుందా? అది సర్పం, సర్పాన్ని ఎత్తాడు. సర్ప సంతానే క్రీస్తు ఎత్తడానికి వచ్చాడు. ఆమె ఈ సర్ప సంతానమైన మనము ఆయన యొక్క నిత్య జీవంలోనికి ఎత్తబాటులో వెళ్ళడం కోసమే ఆయన నిన్ను నన్ను ప్రేమించుకున్నాడు. అది నిజమైన గ్రహింపు మనం రావాలి. ఆమె హెబ్రీ 7వ అధ్యాయము 2-3 వచనాలు. హెబ్రీ 7వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును, ఎవరికి అబ్రహాము అన్నిటిలోనూ 10వ వంతు ఇచ్చును, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యజమానుడైన మెలికిసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతిని రాజనీయు, తరువాత సమాధానపు రాజనీయు అర్థమిచ్చినప్పటికీ షాలేము రాజు అని అర్థము. షాలేము రాజు అర్థం ఏంటంటే, అర్థమైందా? షాలేము రాజు అర్థం ఏంటి? మొదటిగా నీతికి రాజనీయు, తరువాత సమాధానపు రాజనీయు అర్థమిచ్చినట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమైన అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారునిగా పోలి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? తండ్రి లేడు, తల్లి లేదు, ఆది అందు నుంచి అంతమంత వరకు కూడా ఆయన రాజే ఉన్నాడు. ఆమె ఆయన నీతికి యథార్థతకు ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అది షాలేం రాజు యొక్క అర్థం. చేస్తుంది హల్లెలూయా. ఆ షాలేం రాజు జీవితము నీవు నేను జీవించవలసినగా ఉన్నది. దేవుని హల్లెలూయా. హెబ్రీ 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇందాక 10 చదివాము. 11వ అధ్యాయము హెబ్రీ 11వ అధ్యాయము 13. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద పరదేశులను యాత్రికులనే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. అందరూ ఏం చేస్తున్నారు? చర్చికి వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, భోజనం చేస్తారు సిస్టర్, మీరు అందరూ బాగున్నారు సిస్టర్, మీకు వరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మా కొరకు మేము ప్రార్థన చేయండి అని చస్తున్నారు. ఆమె ఏమవుతున్నారు అని చస్తున్నారు. ఇప్పుడు మరణమును దాటి జీవంలోకి వెళ్ళాల్సినది. ఆమె దేవుడు అది కోరుకుంటున్నాడు. నిన్ను ఇలా చెప్పుకొని, ఇలా ప్రేమ కనపరిచి షేకెండ్ ఇచ్చుకొని వెళ్ళటం కోసం కోరుకుంటున్నాడు. దేవుడు హల్లెలూయా. ఆ మృతిని ఉండవాకండి, ఆ మృతిని దాటి జీవంలో రండి అంటాడు. ఆమె అర్థమవుతుందా? సగం మంది మృతిలోనే పోతున్నారు. ఆ మృతిలోకి పోబాకండి, ఆ మృతిని దాటి జీవంలోకి రండి. ఆ నిత్యత్వమైనది. ఆ వాక్యం నువ్వు నేను గ్రహించుకోవాల్సినది. ఆ వాక్యం నీ కొరకు నా కొరకు తెరవబడి ఉన్నది. దేవుని హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిలు కలిగిన వాడు ఆత్మ సంగమనతో చెప్పుచున్న మాట వినుడు గాక. జయించు వానికి దేవుని పరదేశంలోనూ ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపకును. ఆమేన్. అర్థమవుతుందా? చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుకున్న సంగతులు వినుడు గాక. అర్థమవుతుందా? నేను నమ్మాను, నేను విశ్వసించాను. నువ్వు నమ్మితే, నువ్వు చెవి కలిగిన వాడు అయితే నువ్వు జీవించి చూపు. ఆమేన్. నువ్వు విశ్వసిస్తే అది జీవించు. అవునా? ఉంగరాలు పెట్టుకుంటే నీ గొప్ప అనుకుంటున్నావు కాబట్టి ఉంగరాలు పెట్టుకుని జీవిస్తున్నావు. అలాగే నిత్యమైనటువంటి జీవం కలిగిన దేవుడిని నువ్వు విశ్వసిస్తే ఆ యొక్క యేసుక్రీస్తు నీలో పెట్టుకుని చూపించు. ఆమె ఆ కిరీటంలో నిత్యమే పెట్టుకుని చూపించు. ఆమె అర్థమవుతుందా? కొత్త బట్టలు వేసుకుంటే నేను అందంగా ఉంటానని నమ్ముతున్నావు కాబట్టి వేసుకుంటున్నావు. కానీ నిత్య జీవం కలిగిన క్రీస్తుని నీలో ఉంచితే ఆ క్రీస్తు ఎలా ఉంటాడో నువ్వు వెలుగే కనపడు. ఆమె ఆ ప్రేమ ఎలా ఉంటుందో కనపడు. ఆ యొక్క ప్రేమ స్వరూపిగా ఎలా ఉంటాడో కనపడు.
ఆ అద్భుత కార్యములు చేయగలిగేటువంటి అద్వితీయ కుమారుడు ఎలా ఉంటాడో చూపించు. ఆ రత్నం వల్ల నువ్వు ఉండాలి. దేవస్తున్నారు హల్లెలూయా. ఆ జీవితం నువ్వు ఉండకుండా పొద్దుకు చెప్పించుకుంటా కాలం లేదు సోదరుడా. అర్థమవుతుందా? రేపు 10వ తారీఖు నిజంగానే ఆ ఎర్రపేయి వధించబడింది. ఆల్రెడీ ఆ యొక్క ఎర్రపేయిని వధించారు కదా. ఆల్రెడీ రహస్యంగా మందిరం జరుగుతుంది. స్పష్టంగా తెలుసా మీకు? దేవస్తున్నారు హల్లెలూయా. ఎక్కడ జరుగుతుంది మందిరం? ఎక్కడ కడతారనుకుంటున్నారు? అందరూ డోమ్లో కడతారనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మందిరం ఉంది కదా, అక్కడే కడతారనుకుంటారు. దేవుడు అది ఏర్పాటు చేయలా. తెలుసా విషయం? ప్రవక్త ఎప్పుడు 1963లోనే ప్రకటించాడు. పాలిస్తాన్లో కడతారంట. అమ్మే మందిరం పాలిస్తాన్లో కడతారంట. రహస్యంగా ఆల్రెడీ 2వ మందిరం కట్టుతున్నారు. అక్కడ దేవునికి రాకడికి సన్నద్ధం ఆల్రెడీ జరిగిపోతుంది. ఆ యొక్క అభిషేకం జరిగితే ఏమవుతుంది? నీ పరిస్థితి, నా పరిస్థితి. వస్తుందిలే, ఇంకా నేను ఉన్నానులే, ఇంకా నేను నేర్చుకుండాలే, ఇంకా మందిరానికి వెళ్తున్నానులే. టీవీలో చూస్తావు హేయమైనటువంటి ఆ యొక్క జంతువు రావడం నువ్వు టీవీలో కూడా చూసేస్తావు. అయ్యో ప్రభు వచ్చావా, వెళ్ళిపోయావా, నిజంగా నీ రాక నాకు తెలియలేదు, కలలేదు. నీకు చెప్పాను రా మూర్ఖుడా, నీకు నేను చెబుతూనే ఉన్నాను రా, నీ సంఘంలో నేను చెబుతూనే ఉన్నాను రా, వాక్యం మాట్లాడుతూనే ఉందిరా. లేదు, అయిపోయింది, కలిపేసేసి ఇప్పుడు శ్రమల కాలంలో కలుగుతాం. అర్థమవుతుందా? శ్రమల కాలంలో ఎంత దౌర్భాగ్యం ఉంటుంది తెలుసా? ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండటం కోసమే దేవుడు అన్నిసార్లు గిచ్చి చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? నిన్ను ప్రేమించి చెబుతున్నాడు, నిన్ను ఏర్పరచుకోసం చెబుతున్నాడు. నువ్వు ఎక్కడెక్కడెక్కడ తిరిగి ఆసంగం తిరిగినా సరే నిన్ను ఎందుకు తీసుకొస్తున్నాడు? నిన్ను ప్రేమించి నీ మీద ప్రేమ ఉండబట్టి నువ్వు నా వారసుడు అని చెప్పి నమ్మాడు కాబట్టి, నువ్వు నాకు నమ్మకంగా జీవిస్తున్నావు అని చెప్పి నమ్మాడు కాబట్టి. కానీ నీకు ఇస్తున్నదాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? లేదు, నాకు ఇక్కడ బంగారం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ మిద్ది కట్టుకుంటున్నాను, ఇక్కడ నువ్వు పలావ్ తింటున్నా అంటే అర్థమవుతుందా? ఇవన్నీ ఏమి నిన్ను దేవుడి యొక్క రాజ్యానికి వారసత్వం తీసుకెళ్ళలేవు. ఆ పెళ్లి కుమార్తెని ఆ 10 మంది కన్యకలలో మరి అతివిడిని కట్టుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర నూనె అయిపోతే మీకు వెల చెల్లిస్తాం, మీ నూనె మళ్ళీ ఇచ్చారు వాళ్ళు. మరి ఈరోజు నువ్వు దేవుడు రాకడ అయిపోయిన తర్వాత నా దగ్గర 10 కోట్లోని, 100 కోట్లోని, 1000 కోట్లోని, 1,00,000 కోట్లోని, ఇది ఏమో ఈ బాధ నేను పడలేనయ్యో, ఈ నొప్పిని భరించలేనయ్యో, నీ రాజ్యంలోకి వచ్చేస్తానయ్యా, నేను ఎన్ని ఇచ్చేస్తాను. తీసుకుంటాడా దేవుడు? తీసుకుంటాడా? ఉదయం సాయంత్రం దాకా మోకాళ్ళు అరిగిపోయేలాగా ప్రార్థన చేస్తారయ్యో, అవసరం లేదు. ఇప్పుడు చేయి, అవకాశం ఇప్పుడే ఉంది. ఆ ఎత్తబాటు క్షణానికి ముందైనా నువ్వు మోకరించి చేయడం కోసమే దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆమె ఆ క్రమం కలిగిన జీవితంలో ఉండటం కోసం పిలుస్తున్నాడు. నువ్వు ఎంత పని చేసావని అడగడం కోసం పిలుస్తున్నాడు. నువ్వు ఎంత దేవునికి సాదృశ్యమైన జీవితంలో నువ్వు జీవించి ఉన్నావని చెప్పేశానని ఆయన నీకు ఈ వరం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నిన్ను నువ్వు మార్చుకో, మారు మనసు కలిగి ఉండు, పశ్చాత్తాపం కలిగిన ఉండు, ఒక దీక్షలో నువ్వు మరి ప్రతిభావంతుడిగా ఉండు. వ్యవస్థ హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. అయ్యా నాకు కాలు నొప్పి ఉందయ్యా, అయ్యా తల నొప్పి వచ్చిందయ్యా, కడుపులో నొప్పి వచ్చిందయ్యా, నేను ఆ రోజు నేను ప్రార్థించలేకపోయానయ్యా, నేను చేయలేదు. ఆయనకు అవసరం లేదు. నీ కాలు నొప్పి, నీ కడుపులో నొప్పి, నీ యొక్క ఇబ్బంది అన్నీ ఎవరు తీసుకొచ్చి పెడుతున్నాడు? నిన్ను తప్పించడానికి సాతాను గారు తీసుకొచ్చి పెడుతున్నాడు. అవన్నీ నువ్వు గద్దించు సాతాను గారిని, మరి సాతాను నా దగ్గర నుంచి పారిపోరాడు, నేను క్రీస్తుకు వారసురాలై ఉన్నా.
నాకు వాక్యమే కావాలి, నేను ఆ జీవితంలో ఉంటాను. నేను ఈ క్షణం చనిపోయిన ఆ వాక్యము నేను పట్టుకుని ఉంటాను. ఆమెన్. నీవు నేను ఆ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, ఆ నిత్య జీవాన్ని మనం ఎరిగి ఉన్నప్పుడు, ఆ యొక్క నిత్య జీవంలో అడుగులు వేస్తున్నప్పుడు మనం పొందుకోగలుగుతాం. ఆమెన్. 21 చూడండి. దాని 12 గుమ్మములు, దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మమును ఒక్కొక్క ముత్యముతో కట్టబడుచున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమునమైన స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. 22 అధ్యాయము 1-2 వచ్చినాడు. మరియు స్ఫటికములో మెరిగినట్టు జీవము గల నదియు దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణ రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షములుండెను. ఆమేన్. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షముల యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆమేన్. నీవు ఆ ఫలించే వృక్షమై ఉంటే ఏమంట? స్వస్థపరచుటకై. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షముల యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటికే వినియోగించును. జనులు స్వస్థపరచుటికై నీకు ఆ వరం ఇస్తున్నాడు. ఆమె ఆ నదికి ఆవల ఒడ్డున ఏవదల ఒడ్డున నువ్వు గనక నిజంగా ఆ వృక్షముల వల్ల ఎదుగుతుంటే, నెల అభివృద్ధి చెందుతుంటే, ఆ నెల ఆ నిత్య జీవం కలిగినటువంటి వెలుగు నీలో ప్రకాశిస్తుంటే, ఆ తగ్గింపు నీలో ఉంటే, ఆ యొక్క నీ నిత్య జీవానికి వెలుగుగా నువ్వు సాదృశ్యమైన జీవితంలో ఉండి ప్రార్థనా శక్తి కలిగి ఉండి వాక్యం నీలో ప్రకటిస్తున్నప్పుడు నీవేంటంట ఏం చెప్తుంటే, ఏ ప్రార్థన అయితే చేస్తున్నావు ఆ ప్రార్థన స్వస్థత కలుగుతుంది. ఆమె ఆ ఆకులు తాకితే స్వస్థత కలుగుతున్నాయి. ఆ యొక్క శ్వాసతోనే స్వస్థత కలుగుతున్నాయి. ఆ మాటలు విన్నప్పుడు స్వస్థత కలుగుతాయి. ఆమె ఆ స్వస్థతల కోసం ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి అవసరం లేదు. దేవుని నిత్య జీవంలో ఉన్నప్పుడు నిత్యంగా ఉంటే అవి ఆ శరీర యొక్క స్వస్థతలు అనుభూతిని పొందుతున్నవే కాదు, అది నువ్వు ఎదుటివారు కూడా కనపరచబడే విధంగా జీవిస్తావు. ఆమె తెలుస్తుంది. హల్లెలూయా. 21 అధ్యాయం 24 వచనం చదవండి. 21 అధ్యాయం 24 వచనం. జనములను దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొచ్చారు. అక్కడ రాత్రి లేనందున దానిని గుమ్మములు కటివేళ ఏ మాత్రము వేయబడవు. జనములు తమ మహిమ ఘనతయు దానిలోనికి తీసుకొని వచ్చిండ్రు. 27 వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమునందు వ్రాయబడిన వారే దానిలోనికి ప్రవేశించురు. దాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైనది దానిని అబద్ధము దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. నిషిద్ధమైన దాన్ని, అబద్ధమైన దాన్ని, మోసమైన దానిని జరిగించున్న వాడెవడును అసహ్యమైన దాన్ని ఏదైనా కానీ దానిలోనికి అసలు ప్రవేశించదు. ఎలాంటి వాడిని ప్రవేశిస్తాడంట? గొర్రెపిల్లకి జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు కలిగిన వారే, ఆశీర్వదించబడిన వారే, ఆ వాక్యము వినగలిగిన వారే, చెవి కలిగిన వాడే, ఆమె ఆ సంగతులు తెలుసుకున్న వాడే, ఆ దేవుడి వైపు తిప్పిన వాడే, ఆ తండ్రుల హృదయం వైపు తిప్పిన పిల్లల హృదయం కలిగిన వాడే ఆమె నిజమైన వాక్యం గ్రహించగలుగుతాడు. ఈరోజు చెప్పిన వాక్యం చూసుకుని ఆనందపడిపోయి సంకలు కట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ లోకంతో మనం జీవిస్తా తల్లిదండ్రులని గౌరవించలేకుండా మాటకు మాట సమాధానం చెప్పి వస్తువుని జాగ్రత్త పరచుకోకుండా, నీకు ఇచ్చిన వస్తువుని జాగ్రత్త పరచుకోకుండా అబద్ధములాడుతూ, వెంకమలాడుతూ, హెచ్చించుకుంటూ, అబద్ధపు కోసం కూర్చుకుంటూ, అది ఎవడైనా, యవనస్తుడైనా, వృద్ధుడైనా, మధ్యస్థుడైనా, బాలుడైనా, ఎవరైనా. కానీ దేవుని గత వారం మనం మాట్లాడుకున్నాం. పసిపిల్లలదే దేవుని రాజ్యము. ఆమె పసిపిల్లలు అయితే దేవుని ఆపకండి, తన శిష్యులు ఆపకండి. ఏమన్నాడు? వాళ్ళని ఆపకండి, వారిది దేవుని రాజ్యం, వారి మీద క్రీస్తు రక్తం ఉన్నది. ఆమె
వారికి పాపమేదో తెలియనంత వరకు వారి మీద దేవుడికి క్రీస్తు రక్తం ఉన్నది. ఆమె చెడేదో మంచేదో తెలియనంత వరకు క్రీస్తు రక్తం ఉంది బాలుల మీద, బాలికల మీద. కానీ యవనస్తుల మీద, మధ్యస్థుల మీద, వృద్ధుల మీద లేదు. వారు దేవునికి తగిన విధంగా జీవించుకోవాల్సినది. ఏదో అదేముందిలే, అయిపోయిందిలే, మన ఏమన్నారులే, మంచేదో చెడేదో తెలుసు. ఇప్పుడు మంచేదో చెడేదో వాక్యం గ్రహించగలిగారు. గ్రహించిన దాన్ని ఆమేన్ హల్లెలూయా చెప్పారు. చెప్పిన దాన్ని గట్టిగా పట్టుకుని నిలబడాలి. ఆమేన్. ఆ నిత్య జీవమును నువ్వు ఆ చివరి క్షణం వరకు కూడా నువ్వు నిలబడినప్పుడే, నువ్వు పడిపోతున్నప్పుడు దేవుడే వచ్చి నిలబెడతాడు. ఆమేన్. నువ్వు శక్తిజాలగా నువ్వు పడిపోతున్నప్పుడు దేవుడు నీకు నిలబెడతాడు. దేవుడు నీకు తోడే ఉన్నాడని నీ విశ్వాసం నువ్వు గమనించు. దేవుడు హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ పట్టణము రాజనీతి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపిను. ఆ నది యొక్క ఏవలన ఆవలన జీవవృక్షం ఉండిను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనులకు స్వస్థపరచుటకే వినియోగించను. దేవుని హల్లెలూయా. ఇప్పుడు ఆ వృక్షం మాదిరిగా నీవు నేను జీవించి ఉన్నావా? ఆ నది యొక్క ఆ యొక్క క్రీస్తు యొక్క ఊటను మనం మరి తాగి ఫలించేటి వృక్షములుగా ఉన్నామా లేదా పరీక్షించుకోండి, సరిచేసుకోండి. దేవుని నామంలో ఈ హెచ్చరికలను మీరు గమనించుకోండి. ఇంకా ఈ లోకంలో ఏదో ఉంది, ఏదో చేద్దాం, ఏదో మనం గొప్పగా బతుకున్నాం, గొప్పగా చేద్దాం అని చెప్పి అనుకుంటా జీవిస్తూ ఉంటే అది వ్యర్థమే. చీకుని ఇంకా మనకిచ్చినటువంటి సమయము, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా జీవించడం కోసం ప్రయత్నం చేయండి. నీలో నాలో ఏ కలంకి, ఏ డాగు, ఏ మచ్చ లేకుండా ఆయన నిన్ను నన్ను ఆ ఎత్తుబాటులో తీసుకెళ్ళడం కోసం ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించిన వాక్యం గట్టిగా పట్టుకుని నిలబడటం కోసం మరి అడిగి ఉండండి. ఏదో వాక్యం అంటే ఆదివారం వచ్చామా, వెళ్ళామా, ప్రార్థన చేశామా లేదా, అది నీ హృదయం యొక్క అంతరంగంలో నుంచి రావాలి మాట. ఆ మాట్లాడిన మాటను జీవించాలి. ఆ మాట్లాడిన మాట కట్టుబడి ఉండాలి. ఆ మాటని మనము ప్రకటించామనంటే అది మాత్రము కాకూడదు. ఆమేన్. నువ్వు చనిపోవచ్చు, నీ మాట చనిపోకూడదు. ఆమేన్. అది మాట్లాడిన మాట దేవుడిదే, క్రీస్తు నాలోనే ఉన్నాడు అంటే దాన్ని నువ్వు దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? నీ మాటకి అంత విలువ ఉన్నది. మాట వలనే సమస్తం సాధ్యమే. అది ఎందు వాక్యమేమని పలకబడినటువంటి వాక్యమేమని. ఆమేన్. ఆ వాక్యములోనే నిత్య జీవం ఉన్నది. ఆమేన్. ఆ జీవము నీవు నేను ప్రకటించినప్పుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చబడి ఉండాల్సింది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? అందులో మార్పు లేదు, మార్పు రాదు, ఉండదు, ఉండబోదు. నీవు నేను గతించిపోను, ఆకాశము గతించిపోను, ఈ భూమి దద్దరిల్లును, నా యొక్క మాట అక్షరము పడిపోదు. ఆమేన్. అని క్రీస్తు దేవుని హల్లెలూయా. దేవుని వాక్యం నిత్యజీవమైనది. దేవుని హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయనా రాబోతున్న ఉగ్రతలో ప్రభా, జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం ప్రభా మీ రాకడ ప్రభా ఎలాంటి సాదృశ్యమైనదో, ఇదిగో ఆ యొక్క నిత్య జీవ ఓటని ప్రభా సంఘం మీద ప్రభా ఇదిగో మీరు దర్శనంలో చూపిస్తున్నది ప్రభా ఈ సంఘం మీద కొమ్మరిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఆ యొక్క జీవ నది యొక్క ప్రభా ఆ యొక్క ఓటను ప్రభా సేవించిన నీ జనులు ప్రభా, సంఘ సభ్యులు ప్రభా వృక్షములు నెల అభివృద్ధి చెంది ప్రభా మీ యొక్క ప్రభా రాజ్యంలోనికి ప్రవేశించడం సహాయం చేయండి తండ్రి. ఇదిగో సంఘం అంతటా ఏక మనసులో ప్రార్థన చేస్తుండగా ప్రభా సంఘంలో ప్రతి ఒక్క అస్వస్థతను తొలగించిన దాక ప్రతి బిడ్డను మీరు తాకి స్వస్థపరచండి నాయన. ప్రభా ఇదిగో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేశారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాయన ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ పేరు దీవించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ప్రతి పరిస్థితిని ప్రభా మీరే చక్కబెట్టండి నాయన.
ప్రతి ఒక్క అవసరతను తీర్చండి. మీరు స్వస్థపరిచినందుకు మీ ప్రభా, కేవలం ప్రభా మీ నామములోనే ప్రభా మేము స్వస్థత పొందామని చెప్పాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డని సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. పొందుకున్న స్వస్థతను ప్రభా, రుచి ఎరిగిన వారు ప్రభా మీ యొక్క నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా దీవించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. ప్రభా యేసయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రతి విషయంలో సహాయ సహకారం అందించండి. మీ కాపుదల భద్రపరచండి తండ్రి. మీ కాపుదల మమ్మల్ని నడిపించండి. నేను ఎవరైతే ప్రభా ఇక ప్రార్థన అవసరత కావాలని ప్రభు మనసు కలిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తుండగా వారి స్వస్థత పొందుకున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. వారిని ఒకరోజు సాక్షిగా నిలబెట్టండి నాయన. ఈ కథ నాయన ప్రభా శబ్దయంత్రం ద్వారా వింటున్న వారిని ఇగో నాయన ఇక ప్రభా ఆన్లైన్లో చూసి వీక్షిస్తున్న మా బిడ్డల్ని ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. వారి ప్రభా కుటుంబ అవసరాలు అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తుండగా ప్రభా మా ప్రార్థనా ఫలంతో ప్రభా వృద్ధి చెందిన బిడ్డలు ప్రభా మీ సాక్షిగా నిలబడి ప్రభా నిజమైన వాక్యమును ప్రభా పర్యటించడంలోని ప్రభా సువార్త పర్యటించడంలోని బిడ్డలని ప్రభా మీరు నిలుపుకొని దీవించగలుగుతారని తండ్రి. సమస్తವನ್ನು మీ చేతులు అప్పగించుకుని మమ్మల్ని తగ్గించుకుంటూ గణకా మహిమ మీరే పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన జనులకును కొడుకును నాకును ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో కలిగి ఉండును గాక. ఆమేన్. God bless you.